దావీదుని ఓడిపోనివ్వని దేవుడు నిన్ను ఎలా ఓడిపోనిస్తాడు? దావీదు కూడా నీలాగే ప్రార్థించాడు. ప్రభా, నేను నిస్సహాయమైన స్థితిలో ఉన్నాను, నా వల్ల కాదు, యుద్ధము యెహోవాదే అని దావీదు ప్రార్థించగా దావీదు పక్షమున దేవుడు గొప్ప మిరాకిల్ చేసిన విషయం మనం చూస్తూ ఉన్నాం. గొప్ప కార్యం. నీవు కూడా అదే రకంగా ప్రార్థన చేస్తే నీ పక్షమున కూడా దేవుడు ఓటమిని విజయముగా మార్చగల దేవుడు. ఆయన ఓడిపోతాననే భయంతో నీవు ఉన్నా కనుకనే ఓటమిని అంగీకరిస్తూ ఉన్నావు. నీవు కూడా దావీదు వలె నేను ఓడిపోను, నా పక్షమున యుద్ధము యెహోవా చేయబోతున్నాడు, నా పక్షము యుద్ధము నా కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తు అని నీవు నమ్మితే నీవు జీవితంలో విజయాన్ని చూస్తావు. ఎందుకంటే ఆ దేవుడు నిన్ను విజయపు బాటలో నడిపించబోతున్నాడు. ఆయన నీకు తోడుగా ఉన్నాడు. గాడ్ బ్లెస్ యు. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్.